కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గోదావరి బస్టాండ్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాహుల్ గాంధీకి ప్రజల నుంచి వస్తున్న ప్రజాదరణ చూడలేక కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూలు చేసి ఈరోజు బ్లాక్ డేగా భావిస్తా ఉన్నాం. చిన్న కోర్టులో ఒక తీర్పు వచ్చినప్పుడు ఉన్నత స్థాయి కోర్టుకు పోయేటువంటి అవకాశం ఉన్నా, హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయేటువంటి అవకాశాలున్నా సమయాన్ని ఇవ్వకుండా కక్షపూరితంగా అత్యవసర సమావేశం పెట్టి పార్లమెంట్ వెలికి చేసే కార్యక్రమాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం భయంతో రాహుల్ గాంధీ గారికి వస్తున్న ప్రజాదరణ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న మమ్మల్ని రోడ్డుపైకి తీసుకొస్తున్నాడు అని ఒక భయంతో రాహుల్ గాంధీ పైన తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ప్రజాగ్రహానికి గురవుతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.